Mandira Premium Silver Jewelry by Manipali. ఎన్నికల రోజు మనం ఎంతో ఉత్సాహంగా పోలింగ్ బూత్కి వెళ్తాం ఓటేయడానికి. మన ఓటర్ ఐడి పట్టుకొని వెళ్తాం. కానీ అక్కడ మనకు ఒక పెద్ద క్వశ్చన్ ఎదురవుతుంది. ఓటర్ లిస్ట్లో మన పేరుందా? వాట్ ఇఫ్ మన పేరు లేకపోతే ఏమవుతుంది? ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఓటర్ లిస్ట్ పరిశీలన ప్రక్రియ కారణంగా చాలా మందిలో ఇదే సందేహం మొదలైంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అసలు ఏం జరుగుతోంది? ఎవరెవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి? అసలు ఏమవుతుంది? ఇది ఎవరిపైన ప్రభావం చూపుతుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ఓటర్ జాబితాను మరింత ఖచ్చితంగా మార్చేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా ఓటర్ లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు చేరుతారు. కొంతమంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం మారిపోతారు, కొంతమంది మరణిస్తారు, మరికొంతమంది పేర్లు పొరపాటున ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉండొచ్చు. ఇలాంటి మార్పులను గుర్తించి సరైన ఓటర్ జాబితాను రూపొందించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఈ పరిశీలనలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం ASDD. అసలు ASDD అంటే ఏంటి అనే ప్రశ్న మనలో చాలా మందికి ఉంది. యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ అంటే ఇంట్లో లేని లేదా అందుబాటులో లేని ఓటర్లు, శాశ్వతంగా వేరే ప్రాంతానికి మారిపోయిన ఓటర్లు, మరణించినప్పటికీ ఇంకా జాబితాలో కొనసాగుతున్న పేర్లు, అలాగే ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓటర్లు. ఈ 4 కేటగిరీలను అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27.7 లక్షల మంది ఓటర్లు ASDD కేటగిరీలో గుర్తించబడ్డారు. ఇందులో సుమారు 7.28 లక్షల మంది మరణించిన వారిగా, 14.85 లక్షల మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారిన వారిగా, 4 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లుగా, మరో 1.38 లక్షల మంది కనిపించని లేదా అందుబాటులో లేని ఓటర్లుగా గుర్తించారు. అయితే ఇది తుది తొలగింపు జాబితా కాదు. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిశీలనలో భాగం మాత్రమే. ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ పైనే ఉంది. ఎందుకంటే నగరంలో ఓటర్ల జాబితా ఎక్కువ మార్పులు కనిపించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నగరం స్వభావమే. హైదరాబాద్ అనేది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వచ్చి స్థిరపడే మెట్రో నగరం. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం తెలంగాణలో ఇతర జిల్లాల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ఇక్కడ నివసిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చాలా మంది హైదరాబాద్లో నివసిస్తున్నప్పటికీ తమ ఓటును మాత్రం తమ సొంత ఊర్లోనే కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చి 10 ఏళ్లుగా ఇక్కడే ఉన్న అతని కుటుంబం శాశ్వత చిరునామా గ్రామంలో ఉంటాయి. అలాంటప్పుడు తన ఓటుని తన స్వగ్రామంలోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంటారు. దీంతో హైదరాబాద్ ఓటర్ జాబితాలో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన అంశం డూప్లికేట్ ఓటర్లు. కొంతమంది వ్యక్తులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినప్పుడు పాత చిరునామాలో పేరు కొనసాగుతూనే ఉంటుంది, కొత్త చిరునామాలో కూడా పేరు నమోదవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకటే చోట ఓటు హక్కు ఉండాలి. అందుకే ఇలాంటి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు మరణించిన వారి పేర్లు కూడా ఓటర్ లిస్టులో కొనసాగడం ఒక సాధారణ సమస్యగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించిన తర్వాత వారి పేరును తొలగించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయకపోతే ఆ పేరు జాబితాలోనే ఉండిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న రివిజన్ ద్వారా ఇలాంటి వివరాలను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డిజిటలైజేషన్ విషయానికి వస్తే తెలంగాణలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 74.38% డిజిటలైజేషన్ పూర్తయింది. అయితే హైదరాబాద్ మాత్రం ఇంకా తక్కువ స్థాయిలోనే ఉంది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47,36,669 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 24,55,996 ఫామ్లు డిజిటలైజ్ అయ్యాయి. అంటే నగరంలో డిజిటలైజేషన్ శాతం సుమారు 51.85% వద్ద ఉంది. మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి వంటి జిల్లాలు మాత్రం మెరుగైన పురోగతి చూపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ప్రశ్న ఒకటే, నా పేరు ఓటర్ లిస్టులో ఉందా? దీనికి సమాధానం ఏంటంటే ASDD కేటగిరీలో పేరు రావడం అంటే వెంటనే పేరు తొలగించినట్లు కాదు. అధికారులు వివరాలను పరిశీలిస్తారు. అవసరమైన ధృవీకరణ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందకుండా తమ ఓటర్ వివరాలను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ పేరు సరైనదేనేనా? మీ చిరునామా సరిగ్గా ఉందా? మీ కుటుంబ సభ్యుల పేర్లు జాబితాలో ఉన్నాయా అనే విషయాలను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో సమస్యలు ఎదురవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడడం అవసరం. ప్రస్తుతం ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల కానుంది. అప్పుడే హైదరాబాద్తో పాటు తెలంగాణలో మొత్తం మార్పులైన
స్పష్టమైన చిత్రం బయటికి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఓటర్ లిస్ట్ అనేది కేవలం ఒక పేపర్ కాదు, అది ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కును సంబంధించిన ముఖ్యమైన పత్రం. సరైన ఓటర్లు జాబితాలో ఉండడం ఎంత ముఖ్యమో తప్పు లేని జాబితా ఉండడం కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలి. మీ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో మీరు ఇప్పటికే చెక్ చేశారా? మీ ప్రాంతంలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.